ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అనిల్ గారు గుంటూరు నుండి ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దూతలను పూజించవచ్చా? అదేవిధంగా కొన్ని సంఘాలకు దూతల ఆలయం అని పేరు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా మరొక ప్రశ్న, క్రైస్తవ్యంలో కొన్ని డినామినేషన్స్ వాళ్ళు మాల వేసుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి అని ఈ విధంగా 3 ప్రశ్నలు అడుగుతున్నారండి. నన్ను ఏదైనా వాక్యంలో లేని దాన్ని అనుసరిస్తే దానికి ఫలితం ఉండదు. తర్వాత జీవం కలిగిన దేవుని మార్గంలో మనం ఉండలేము. యేసుక్రీస్తు ప్రభువారి మార్గము, సత్యము, జీవం 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం. సో ఆయన ఒక్కడే జీవం ఇచ్చేవాడు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మనం దూతలాలయం అవసరం లేదు, దేవదూతలను స్తుతించనక్కర్లేదు. ఇప్పుడు మీ నాన్నగారికి 10 మంది పనివాళ్ళు ఉన్నారు. ఓకే, మీకు పనివాళ్ళని ఒక 2 పంపించారు మీకు సాయం చేయమని. ఏదో వస్తువులు కొనడానికి వెళ్తున్నప్పుడు మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీ నాన్నగారు మీ 2 పనివాళ్ళకి డబ్బిచ్చి పంపించారు. వాళ్ళు అక్కడికి వచ్చి మీకు ఏం కావాలో అడిగి ఆ వస్తువులు కొని మీకు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి? మా నాన్న కొనిచ్చాడంటారా, మా పనుడు కొనిచ్చాడంటారా? నాన్న కొనిచ్చాడంటాం కానీ మా పక్కన పని అతను కొనిచ్చాడని అన్నాం కదా. ఇక్కడ ఎవరు ఆజ్ఞాపించారు? నిజానికి నాన్న డబ్బు ఇచ్చాడు కాబట్టి నాన్న పంపించాడు కనుక నాన్నకి వెళ్ళాలి మహిమ. సో తండ్రి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. పరిచర్య చేసే దూతలు వాళ్ళంతా ఆయన పరిచారకులు, ఆయన పనివాళ్ళు. ఆయన పనివాళ్ళు మనతో పెట్టాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, మనం ఆయన పిల్లలం కాబట్టి మనల్ని కాపాడడానికి ఆయన తన పనివాళ్ళని పెట్టుకున్నాడు. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని కాయనన్నాడు. మరి 34వ కీర్తన 7వ వచనంలో. సో దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఆయన దూత కావాలండి మనల్ని కాస్తుందా? అవును. 91వ కీర్తన 8 నుండి 11వ వచనం వరకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్. మరి దేవదూతలకు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తా అన్నాడు, ఆ దూతలు వచ్చి మనల్ని కాపాడాలని. కాబట్టి దూతల ఆలయం ఏంటి? ఇక రేపు దెయ్యాల ఆలయం కూడా పెడతారేమో తెలియదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దూతలకు ఆలయం అక్కర్లేదండి. దూతలకు ఆలయాలు కట్టకూడదు, దూతలను స్తుతించకూడదు. గాబ్రియేలుని స్తుతించినట్టు ఎక్కడైనా బైబిల్ చెప్తుందా? గాబ్రియేలు దూతను స్తుతించినట్టు స్తుతించి ఆరాధించలేదు. కానీ గాబ్రియేలు దూత వచ్చినప్పుడు భయపడి సాష్టాంగపడిపోయారు. ఎవరొచ్చారో తెలియక భయంతో. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్న దూతలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మోసుకుని వస్తాయి. ఆయన వెలుగు, ఆయన శక్తి, ఆయన సమాధానం చుట్టూ వారు ఆవరించి ఉంటుంది. మహోన్నతుని యొక్క మహిమ వాళ్ళు ఆవరించి ఉంటుంది. అప్పుడు భయం వేయొచ్చు మనిషికి. మోషే 40 రాత్రి పగలు దేవుని సన్నిధిలో కనిపెట్టినందుకు ఆయన ముఖం సూర్యుని వల్లే ప్రకాశించలా? అప్పుడు ప్రజలందరూ కూడా, అయ్యా నువ్వు సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నావు, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖానికి ఏదైనా కప్పుకోమని చెప్పి అడిగారు కదా. ఆ వెలుగును మేము చూడలేకపోతున్నాడు. ఏంటి 40 రోజులు ఉంటేనే ఇంత గొప్ప వెలుగును మరి మోషే గారు పొందగలిగితే 29వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది నిర్గమకాండంలో. అలాగే నిర్గమకాండం 10వ అధ్యాయంలో కూడా, ద్వితీయోపదేశకాండం 10లో కూడా మరి ఇంత గొప్ప వెలుగును అతను పొందగలిగాడు. 40 రోజుల్లో దేవుని సన్నిధానం మీద దిగి వచ్చింది. నిరంతరము దేవదూతలు ఆయన సన్నిధిలోనే ఉంటాయి. ఆ దూతలు వచ్చినప్పుడు దేవుని మహిమ కనబడవచ్చు. కానీ దూతలను ఆరాధించి పూజించడం అనేది ఎక్కడ కూడా చేయడానికి లేదు. ఏ దూతను ఆరాధించకూడదు. దేవుని, ఆ దూతను పంపిన దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. తర్వాత మరి యేసుక్రీస్తుని తప్ప మరి ఏ కార్యక్రమాలు చేసి ఎవరు ఆరాధన చేసినా నానా అవన్నీ దేవునికి చెందవు. కాబట్టి యేసుప్రభు వారు పటం పెట్టుకుని మొక్కినా, మరి యేసుప్రభు వారికి సంబంధించిన ఏదో ఒక దాన్ని పెట్టి మొక్కారనుకోండి, అది మాత్రం తప్పే, మొక్కకూడదు. క్రిస్మస్ కేక్ను మొక్కినా, ట్రీని, క్రిస్మస్ ట్రీని ఆ ఉదాహరణగా మీరు వాడుకోండి. పిల్లలకి చెప్పండి, ఉదాహరించండి, మాట్లాడండి. ఇప్పుడు చేపలు పడడానికి వల వేసినప్పుడు అనేక చేపలు పడ్డాయని చెప్పి ఆ వల నిండా చేపలు పడినట్టు ఒక దృశ్య రూపాన్ని పిల్లలకు చూపిస్తాం. అది కూడా తప్పేనండి అంటే ఈ దౌర్భాగ్యుడికి ఏం అర్థం కావట్లేదు అర్థం. కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ దౌర్భాగ్యులు ఎప్పుడు కూడా ఏ దేవుని వాక్యానికి విరుద్ధంగానే, దేవుని ప్రజలకు విరుద్ధంగా, ప్రతిదానికి విరుద్ధంగా, అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా నెగటివ్ మైండ్ సెట్, హేట్రెడ్, అలాగనే వ్యతిరేక స్వభావం కలిగి వ్యతిరేక ఆలోచనలతో నింపబడిన వాడికి ఎప్పుడు ఏది చెప్పినా అందులో వ్యతిరేకత చూస్తాడు తప్ప అందులో మంచి చూడు. సో దేవుని పిల్లలకు మనం నేర్పిస్తూ ఉంటాం. మరి ప్రభు వారు అక్కడ నిలబడినట్టు, పేతురు మాట్లాడుతున్నట్టుగా, అంటే ఆ రూపం ప్రభుదని మనం అన్నాం కదా. పిల్లలకి చెప్పాం. అంత బోట్లో వాళ్ళంతా కూర్చున్నట్టు, ప్రభువారు వెళ్తున్నట్టు, ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నట్టు, ఒక మానవ రూపం నడుచుకొని వస్తున్నట్టు. వీళ్ళు ప్రభు కాదనుకుని భయపడ్డారు. ఆ తర్వాత పేతురు నడుస్తూ ఉండగా మునిగిపోతున్నాడు, ప్రభు చేయబట్టుకుని పైకి లేపినట్టు. ఇవన్నీ కూడా దృశ్య రూపంగా ప్రజలు, పిల్లలు నేర్చుకోవడానికి మనం పెడతామే. కానీ అవి దేవుళ్ళని, వాళ్ళనే మొక్కాలని, ఆ యేసుప్రభు బొమ్మ పెట్టి ఆయన్ని మొక్కమని ఎక్కడ ఏ దాసుడు చెప్పడు. వాక్యం ఎరిగిన ఏ దాసుడు చెప్పడు. వాటిని ఉదాహరించారే తప్ప దాన్ని మొక్కరు.
నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకువాడక తన కాలం ముందు ఫలమించే చెట్టు వలె ఉండునంటే ఆ చెట్టు ఒక రూపాన్ని బోర్డు మీద వేసామనుకోండి, అది ఎలా అవుతుందంటే అదేం చెట్టు అండి, బోర్డుకి చుట్టూ నీళ్ళు లేవు కదండి. అంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఆలోచన చేయండి. బోర్డుకి నీళ్ళు ఎట్టు వస్తాయి? అక్కడ ఉదాహరించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు దాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చుంటే దేవుని స్తుతించి దేవుని నామాన్ని గనపరచండి, ప్రార్థన చేయండి. మరి ఏ రూపాన్ని కూడా మనం మొక్కకూడదు, ఆకాశం కింద ఏ రూపాన్ని కూడా మనం మొక్కకూడదు. ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి మంజుల గారు సికింద్రాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచన వివరణ అడుగుతున్నారు. పాస్టర్ గారు, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే అని వాక్య వివరణ అడుగుతున్నారు. పాస్టర్ గారు, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపును అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? అండ్ ఈజ్ సావరెన్ లార్డ్, సార్వభౌమాధికారం ఆయన చేతిలోనే ఉంది, ఆయన సర్వము ఏలుబడి చేయగలవాడు అంటూ ప్రవచన లేఖనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ లేఖనం ప్రకారంగా దేవుడు ఒకటి నిలబెట్టును, ఒకటిని పడగొట్టును. నిలబెట్టాలన్న దేవుని చేతిలో ఉంది, పడగొట్టాలని దేవుని చేతిలో ఉంది కనుక సర్వము ఆయన చేతిలో. మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. వినండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? హన్నా ఎవరు? అక్కడికి వచ్చిన భక్తురాలు. మరి దేవునిలో మొరపెట్టి ప్రార్థన చేసింది. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె ఒక విశ్వాసంతో పలుకుతున్న సమేలు గారి తల్లి హన్నా ఆ ప్రవచన వాక్కులు పలికింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పాతాళానికి పంపుచున్నాడా? పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మలు కూడా దేవుడు తిరిగి రప్పించగలడంటే ఆయన ఒక్కడికే పర్మిషన్ ఉంది. ఆయన రప్పించగలడు, ఆయన ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి. సో పాతాళానికి వెళ్ళిన ఆత్మను కూడా బయటికి రప్పించగలడా? చనిపోయిన ఆత్మను బయటికి తీసుకురాగలడా? ఎస్. కుళ్ళిపోయిన శవాన్ని? ఎస్. ఆయన అనుకున్నట్లయితే మృతుల లోకం ఆయన మాట వింటుందంట. అంటే మృతుల లోకం అంతా ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. అలాగే పాతాళ లోకం కూడా ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. మృతుల లోకం ఉంది, పాతాళ లోకం ఉంది, నరకం అగ్నిగుండం ఉంది. ఈ అన్నిట్లో కూడా దేవుని అధికారం చాలా అమడవుతుంది. అంటే దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన లోపల పంపించగలడు, బయటికి రప్పించగలడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ మీలో కొందరికి డౌట్ రావచ్చు, అంటే చనిపోయిన ఆత్మల్ని పాతాళం పంపిస్తూ మళ్ళీ బయటికి తీసుకొస్తూ ఆయన ఇదే పని చేస్తున్నాడు. కాదు కాదు కాదు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు అంటున్నాడు. అది అంతిమ తీర్పు ఒకటి రాబోతుంది, ప్రకటన గ్రంథంలో ఉంది, ధవళ సింహాసనం దగ్గర. అలాగనే పరిశుద్ధుల తీర్పు, దేవుడి యొక్క తీర్పు ఉంటుంది, అది జడ్జిమెంట్ అనేది ఒకటి జరగబోతుంది సేవకులు విశ్వాసులు అందరి మధ్యలో. మనమంతా కూడా దేవుని తీర్పు న్యాయపీఠం మీదకి వెళ్ళబోతున్నాం. తర్వాత అంతిమ తీర్పు అన్నప్పుడు పాతాళమా నీలో ఉన్న ఆత్మలని అప్పగించంటాడంట దేవుడు. ఆయన ఆజ్ఞాపించగానే పాతాళంలో ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో కాలుతూ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, ఆ జడ్జిమెంట్ ఏరియాకి వచ్చేస్తాయి. భూమి నీలో చనిపోయిన ఆత్మలను ఇమ్మంటే ఈ భూమి కూడా అప్పగించేస్తుంది చనిపోయిన వాళ్ళని. సముద్రమా నీలో ఎంతమంది చనిపోయారో అప్పగించమంటే ఎప్పుడెప్పుడు ప్రయాణాల్లో ప్రమాదాలు చనిపోయి మునిగిపోయి చనిపోయారో వాళ్ళందరూ కూడా వస్తారంట. అప్పుడు దాకా అక్కడ ఉన్నారని కాదు దాని అర్థం, వాళ్ళు ఎక్కడెక్కడ మరణించారో ఆ స్థలం నుండి వారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మరి వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి చూడండి. ఈ వచనం చదువుదాం, ప్రకటన 20:13 వచనం. క్రియల చొప్పున తీర్పు పొందడానికి దేవుడు పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి రప్పించాడమ్మా. సో ఆయన బయటికి రప్పించగల శక్తిమంతుడు. అంటే ఇప్పుడు చనిపోయిన ఆత్మను బయటికి తీసుకురావడం, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం. కొందరు చూడండి, సమాధుల ప్రార్థనలో, సమాధుల కార్యక్రమంలో ఈస్టర్ రోజున మా తాతగారు పరలోకి వెళ్ళాలని ప్రార్థన చేయమని చెప్పి అడిగినప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇతను తాతగారు ఉండిపోయారట, మరి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రార్థన చేస్తారు. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి తాతగారు ఆత్మను దైవ సేవకుడు ప్రార్థన ద్వారా పైకి పంపిస్తారు. మళ్ళీ ఈస్టర్ వచ్చేసరికి మళ్ళీ దిగిపోతాడు ఈయన, మధ్యలో ఎప్పుడు దిగిపోతాడో తెలియదు. దిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇది అవసరమా అంటే ఇది అవసరం లేదు. లేఖనాల ప్రకారంగా మనం ఎవరం కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి మన ఆత్మను, మన తాతని, నాయనమ్మని ఎక్కించాల్సిన అవసరం లేదు. అది అవ్వదు. అది చనిపోయిన వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థనలు చెల్లవు. ఓకే, చనిపోయిన తర్వాత వాళ్ళు పగబడ్డం కానీ కోపపడడం కానీ ఇక ఉండదు అన్నాడు. వాళ్ళకి సూర్యుని కిందకి అవకాశం లేదని మరి పరిశుద్ధ లేఖనాలు 9:6 రాయబడింది ప్రసంగ గ్రంథంలో. సో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రజలైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రతికున్నప్పుడే ప్రార్థన చేయండి, బ్రతికున్నప్పుడే మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవుని ఆత్మచేత నింపబడండి.
అనేకులకు సువార్తను అందించండి. అంటే దేవుడు సర్వభౌమాధికారమై కలిగి ఉన్నాడు, అంటే సర్వ అధికారం ఆయన దగ్గర ఉంది. ఈజ్ రైజ్ ద ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఈ ప్రపంచవ్యాప్తంగా సమస్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకోగల శక్తిమంతుడు ఆయనే, సృష్టికర్త. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే పాతాళంలో ఆత్మలు కూడా బయటకు వస్తాయి. సో ఆయన ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను పిలవగల శక్తిమంతుడని 4:17 కూడా రాయబడింది రోమాపత్రికలో. మృతుల లోకానికి కూడా ఆయన దేవుడట, సజీవులకును మృతులకును ఆయన దేవుడై ఉన్నాడు. మృతులను సజీవులుగా చేయువాడు, మృతులు చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడు. మరి ఆయన మృతులను సజీవులుగా చేయగలడు. మృతుల లోకం కూడా ఆయన మాటకు లోబడుతుంది, పాతాళ లోకం ఆయన మాటకు లోబడుతుంది. ఓకే, సమస్తం ఆయనకు లోబడాల్సిందే. ప్రభు మీకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ ప్రవీణ్ గారు కువైట్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచ్చిన వాక్యం వివరణ అడుగుతున్నారు. పౌలు గారు లవోదికియా వారి కొరకు ఎందుకు పోరాటం చేశారని ప్రశ్న అడుగుతున్నారండి. మీ కొరకును లవోదికియా వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పోరాటం అంటే ఈజ్ నాట్ ఫిజికల్గా ఫైటింగ్ చేయడం కాదు, అది ఇన్ ఎ స్పిరిచువల్ రిలమ్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ప్రార్థన కూడా ఒక పోరాటం అని ఎక్కడైనా రాసిందా? ఎస్. దేవునితో పెనుగులాడాడు, రాత్రంతా పోరాడి పెనుగులాడాడు. ఎవరైనా? యాకోబు 32వ అధ్యాయం 28వ వచనాల్లో మీరు చదువుతుండగా ఆదికాండంలో రాత్రంతయు దేవునితో పోరాడంట. 28th verseలో పోరాడిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వే గెలిచావులే అన్నాడు. సో అతను పోరాటంలో ఫైట్ చేశాడు, అంటే ప్రార్థన చేశాడు దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థన. యేసు ప్రభువారు కూడా లూకాసు వార్త 6:12 రాత్రంతయు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపిన అని ఉంటుంది. ప్రార్థన కూడా ఒక విధమైన పోరాటమేనా? 2 వర్షిప్ ఉంటుంది, అక్కడ ఆరాధన ఉంటుంది. అదే టైంలో ఆ వ్యక్తులు రక్షించబడాలని, ఆ వ్యక్తులు బలపరచబడాలని. నా ముఖము, నా శరీరం ముఖాన్ని ఇంకా వాళ్ళు చూడలేదు. కొన్ని సంఘాల్లో ఇప్పుడంటే లైవ్ వచ్చింది, ఒకవేళ లైవ్ ఉండుంటే అపోజిట్ పౌల్ గారు బాగా వాడుకుని ఉండేవాళ్ళు. ఆ మధ్య సేవకులు లైవ్ వేస్ట్, లైవ్ అది భూతం, అది అభూతం, చాలా డేంజర్ అది. దాన్ని ఇప్పుడు కూడా కొంతమంది అసలు లైవ్ చూస్తే ఫీజు పోయినట్టే, రక్షణ లేనట్టే అని చెప్పన్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. లైవ్ ఇప్పుడు ఫోన్ వేస్ట్, ఫోన్ భూతం అంటున్నావా? ఫోన్ వాడుకుంటున్నావు కదా. అక్కడ వాక్యం ప్రకటించబడుతుందా లేదా, సువార్త జరుగుతుందా లేదా, ఆత్మలు వాక్యం గ్రహిస్తున్నాయా లేవా, దేవుని రాజ్యం కట్టబడుతుందా, అది చూడాలి. కానీ మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంటే అది సాతాను సంబంధమైందని అంటే మనం స్వార్థపరులు అవుతాం. మరి అపోజిట్ పౌలు ఆ రోజుల్లో సంఘం కొరకు పోరాడంటే ఆత్మల రక్షణ కొరకు రాత్రంతా నేను ప్రార్థిస్తున్నాను, కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నా అన్నాడు, గోజాడుతున్నా అన్నాడు. సో ఈస్ ప్రేయింగ్ ఫర్ దేర్ సాల్వేషన్ కావచ్చు, వారి ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్ కావచ్చు. అక్కడ అన్ని విషయాలు రాశాడుగా వారు సంపూర్ణలు అవ్వాలని, అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు బలపడాలని సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ కుమార్ గారు ఏలూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నా నిమిత్తం అంటే యేసు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారట, హింసించి, కొంతమంది హింస కూడా పెడతారు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, నిజం మాటలు కావేవి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మనకు ఆ ధన్యత ఇస్తాడు. అలా చేసినప్పుడు ఏం చేయాలట సేవకులు? సంతోషించి ఆనందించుడి.
ఏంటి చెడ్డగా మాట్లాడి లేనిపోని మాటలు పలికి ఆ వ్యక్తి సాక్ష్యం పాడేలాగా కావాలని చెప్పి వీడికి ఏదో రహస్యం తెలిసినట్టు దుష్ట మాటలు మాట్లాడి ఉంటాడే, ఆ దుష్టుడైన వాడు అనుకుంటాడు ఈ పాంప్లెట్ కొట్టా, ఈ పోస్ట్ పెట్టా, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బాధపడుతున్నారు. బాధపడరు. నిజమైన దైవ సేవకులు ఏం చేయాలంటే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలకు కూడా చేశారు. మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించారు. నిజమైన దైవ సేవకుల్ని ఈ దుష్ట సమూహము, ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇలాగే మంచి సేవకుల్ని హింసించారట, దైవ సేవకుల్ని. కాబట్టి ఆ గుంపు ఆత్మ ఈ రోజు కూడా ఉంది. వీళ్ళ పనే ఇది, వీళ్ళ బ్రతకంతా ఇదే, ఆత్మను రక్షించడం, సంఘాలు కట్టడం, పరిచర్యలు చేయడం రాదు. ఈ సేవకుల మీద పడి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. సేవకుల మీద, పరిచారకుల మీద, సువార్థికుల మీద, దేవుని పిల్లల మీద పడి వీళ్ళకి ఏదో ఎక్కువ తెలిసిపోయినట్టు, వీళ్ళు కరెక్టు నీతిమంతులు అన్నట్టుగా, మిగిలిన వాళ్ళ మీద సూపర్వైజర్ అన్నట్టుగా ఎగిరిపడుతూ ఉంటారు. ఎగిరిపాటు అర్థమవుతుంది కదా. ఎంటీ ప్లేట్స్ మేక్స్ మచ్ నాయిస్. ఖాళీ ప్లేట్ అంట ఎక్కువ శబ్దాలు చేస్తుంటుందట. తపాల, నీళ్ళు లేని తపాల పళపళ అని పెద్ద శబ్దాలు చేస్తుంటుంది. ఈ అరుపులు, కేకలు, నిందలు, అవమానపరిచే విధంగా మాట్లాడేదంతా ఎంటీ ప్లేట్. వాడు లోపల హృదయంలో వాక్యం లేదు. హృదయం నిండా వేషధారణ, ద్వేషము, అసూయ ఉంది. ఆ ఒక వ్యక్తి కాదు, దాని వెనక ఒక గ్రూప్ ఉన్నారు. ఆ గ్రూప్ అందరికీ దేవుడు తగిన సమయం మందు ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. మన పని దేవునికి అప్పగించడం, ప్రార్థన చేయడం. ప్రతి ఒక్కరు కూడా ఏ సేవకునికి విరోధంగా. సరే, మరి ఆ 30 సంవత్సరాల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పినటువంటి విషయం మీకు జ్ఞాపం చేస్తున్నాను. మరి ఆ పాంప్లెట్ రాసిన వాడు తర్వాత కాలంలో నేను గమనించాను ఏం జరిగిందంటే, వాళ్ళ సంఘస్థులు చెప్పారు ఆ పాంప్లెట్లు పంచడానికి వచ్చిన వాళ్ళు ఈయన చర్చి బిలీవర్లు అయ్యారు. ఒకప్పుడు ఈయన సంఘాన్ని, ఈయన పరిచయం ద్వేషిస్తూ పాంప్లెట్లు పంచిన వాళ్ళే ఈయన సంఘంలో మెంబర్లు అయ్యారు. ఎందుకంటే ఆ దైవజనుడి యొక్క ప్రేమ, ఆయన చూపిన క్రీస్తు యొక్క మాదిరి చూసి ఆయన ఈ సంఘానికి వచ్చేసారు వాళ్ళు. అతను అన్ని పాంప్లెట్లు పంచి వాళ్ళ చెవుల్లో ఎంత నింపినా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుని వాడే చెడ్డవాడని వాడిని వదిలిపెట్టి సత్యంలోకి వచ్చారు, వాక్యంలో ముందుకు సాగుతున్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు ఈ దైవజనుడిని ఇలాగ 10 మంది దైవజనులను దూషించి పాంప్లెట్లు పంచేవాడు, పుస్తకం కూడా రాశాడు. రక్తం కక్కి సావడం మేము కళ్ళారా చూసామండి. అతని ఇల్లు చెల్లా చెదరైపోయింది. ఆయన పిల్లలు, ఆయన భార్య చెల్లా చెదరైపోయారు. ఎంత ఘోరంగా ఎందుకు జరిగింది? ఈ దైవజనుడు అలా అవ్వాలని ప్రార్థన చేయలేదే. దేవుని తీర్పులు వచ్చాయి. చూస్తాడు దేవుడు దీర్ఘశాంతుడు, ఊరుకుంటాడు కొన్నాళ్ళు. ఇంకా చేస్తూ పోతూ ఉంటే ఎప్పుడు పెట్టాల్సిన వాడికి అప్పుడు పెడతాడు. సమయం అంతా ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని చేతికి అప్పగించండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడే కాదు, దినకరన్ గారికి విరోధంగా భయంకరంగా రాసిన వాళ్ళు నేను చూశాను. ఆయన సజీవ బతికున్నప్పుడు దినాల్లో పత్రికలే పత్రికలు, తమిళనాడులో మారుమోగే వాళ్ళ పత్రికలు. దినకరన్ గారి మీటింగ్లకు వెళ్ళొద్దు, ఆయన అలాంటివాడు ఇలాంటివాడు, ఆయన బ్యాంకులో పనిచేసినవాడు, ఆయన సేవకుడు కానే కాదు, రకరకాలుగా డీజేస్ దినకరన్ గారి గురించి ఎన్ని విషయాలు రాసేవాళ్ళు. తమిళనాడులో తమిళ పేపర్లో రాసి చర్చిలకు వెళ్ళి పంచేవాళ్ళు, ఆయన సభల్లో పంచేవాళ్ళు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె చనిపోయినప్పుడు కూడా ఈయన నిజమైన సేవకుడైతే ఈయన కుమార్తెను ఎందుకు రక్షించుకోలేకపోయాడు, ఈయన నిజమైన సేవకుడైతే అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈయన సాతాను సంబంధాన్ని రకరకాలుగా రాశారు. అప్పుడు ఆయనకి వేలల్లో వచ్చేవాళ్ళు. ఆ ప్రమాదాలు అన్నీ జరిగిన తర్వాత లక్షల్లో ఆత్మలు ఆయన మీటింగ్ అటెండ్ అవ్వడం ప్రారంభించాయి. వారి ద్వారా కూడా ఎంతోమంది రక్షణ పొందారు, క్రీస్తు వాక్యాన్ని అంగీకరించారు. కానీ దుష్టులకి, పరశీలు లాంటి వాళ్ళకి అందరూ చెడ్డవాళ్ళే. వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. వాళ్ళు అదే ఆత్మతో ఉంటారు. ఒకరోజు వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇస్తాడు దేవుడు. కానీ ఈ సభల్లో ఎవరైతే ఆయన మీద పత్రికలు రాశారో వాళ్ళందరూ దినకరన్ గారి మీటింగ్లకు అటెండ్ అయ్యేవాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చూస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరు చేసిన దానికి ప్రతిఫలం వారికి ఇస్తాడు. మనం ఏమి విత్తుదామో దాన్నే కోస్తామని గలతీ పత్రిక 6:7లో రాయబడింది. మనం పల్లేరుగాయలు విత్తితే ఏం కోస్తాం? పళ్ళు కోయము, పువ్వులు కోయము, పల్లేరుగాయలే కోస్తాం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ పల్లేరుగాయలే కూర్చుంటాయి. ముళ్ళ విత్తనాలు విత్తితే వాడి ఇంటి చుట్టూ, వాళ్ళ బ్రతుకుల చుట్టూ ముళ్ళ చెట్లే మొలుస్తాయి. వాళ్ళు అడుగు పెట్టిన ప్రతిరోజు కానీ ఎక్కడికి వెళ్ళిన ముళ్ళే ముళ్ళు. ఇక్కడ వాడు ముళ్ళ స్వభావంతో ముళ్ళు విత్తాడు కాబట్టి. సో ఎక్కడికి వెళ్ళినా మనం ఏం విత్తుదామో దాన్నే కోస్తాం. మనం క్రీస్తు యొక్క ప్రేమను విత్తుదాం, దేవుని వాక్యాన్ని విత్తుదాం, ప్రేమ కలిగి నడుచుకుందాం. ప్రేమ కలిగి నడుచుకుందాం అంటే అనేక రకాల మనుషులు ఉంటారు. అందరినీ పర్ఫెక్ట్గా ఉంటేనే నేను ప్రేమిస్తా అంటే అది ప్రేమ కాదు. అది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న మానవులందరినీ ప్రేమించాడు. పర్ఫెక్ట్గా ఉన్నారని ప్రేమించలా, పాపులైన మనుషుల్ని ప్రేమించాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పట్ల ప్రేమను చూపి రక్షణ నడిపించగలిగినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు. దేవుని విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని కృపలో ముందుకు సాగండి. మరి నిందించువాడు ఎవరు అంటే
ఆ వాక్యం చెప్తుంది ప్రకటన 12:10 మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ఈ సాతానుడు ఎవరు అంటే మన సహోదరుల మీద నేరం మోపువాడు. రాత్రింబగళ్ళు హైలైట్ చేసుకోండి, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద, అంటే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మన సహోదరులే, మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. వీడు ఏం చేస్తాడు అపవాది చెప్పండి? రాత్రింబగళ్ళు నేరం మోపుతాడు. నేరాలు మోపడం, నిందలు వేయడమే తప్ప వీడికి మంచి మాటలు రావు. ఎవడు? ఈ అపవాది. మరి వాడి పిల్లలు ఏం చేస్తారు? వాడి ఆత్మ పట్టిన పిల్లలు కూడా అదే పని చేస్తారు. వాడు అదే పని చేస్తున్నాడు, వాడి పిల్లలు కూడా అదే పని చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది కదా, 3వ లైన్ చదవండి. మన సహోదరుల మీద దేవుని ఎదుట, 3వ లైన్ చదువుతున్నాను, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అనండి ఒకసారి. మన దేవుని ఎదుట మన సహోదరులు అంటే ఎవరు? మీద. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు మన సహోదరుడే. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, ఈ అపవాది సంతానం కలిగిన, లేదంటే వీని ఆత్మ పొందుకున్న, వీని ఆత్మ చేత ప్రేరేపించబడిన ప్రతి ఒక్కడు సహోదరులను ద్వేషిస్తాడు, నేరాలు మోపుతాడు, నిందలు మోపుతూ ఉంటాడు. ఆ రోజు యేసుప్రభు వారి మీదే మోషే ధర్మశాస్త్రం అలా ఉంటే ఇలా ఎందుకు చేసావు, ఇలా ఉంటే అలా ఎందుకు చేసావు అని రకరకాలుగా మాట్లాడిన పరిసయ్యుల గుంపు, అదే గుంపుకు చెందిన వాళ్ళు వీళ్ళు. ఇది ఒక సాతాను గుంపు అని చెప్పుకోవచ్చు. ఈ గుంపు ఇలాగ మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళకి దేవుడు ఎసరు పెట్టే రోజు వస్తుంది, ఆయనే చూసుకుంటాడు, ఆయనకి అప్పగించండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. దేవుని సమాధానం మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ పద్మావతి గారు విజయవాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం వాక్యం ఎవరిని అడుగుతున్నారు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అని ఉంది కదా, ఈ వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ముద్ర వేస్తే ఇంకెవరు తీయడానికి ఉండదు కదా, సీల్ చేయొద్దు అంటారు. ఆ డోర్కి సీల్ చేయొద్దండి, ఆ కొట్టుకు సీల్ వేయొద్దు. అయ్యా సీల్ వేస్తే మరి ఎవరు మళ్ళా వాళ్ళు సీల్ వేసిన వాళ్ళే వచ్చి సీల్ ఓపెన్ చేయాలి. ముద్ర వేయొద్దంటే అదే అర్థం. సీల్ వేస్తే ఇంకెవరు దాన్ని చదవడానికి అవ్వదు, ఎవరు దాన్ని గ్రహించడానికి అవ్వదు, కాబట్టి దాన్ని ముద్ర వేయొద్దని చెప్పారు. దాని గురించి మనం దాని విపరీతమైన ఆలోచనలు ఎందుకు? అసలు మీకు ఆత్మీయమైన అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ చదవండి. ఇక్కడ మీరు ఈ చిన్న విషయం తెలుసుకుని ఏం చేయబోతున్నారు? పెద్ద అర్థం ఏం లేదు అందులో. ఏదన్నాడు? డోర్కి సీల్, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీ గేట్కి సీల్ వేస్తుంటే మీరు బాధపడరు? అది ఎవరు ఓపెన్ చేయడానికి లేదు, ఆ ఇంట్లో వాడుకోకూడదు అంటారు. కానీ సీల్ వేయొద్దు అన్నారంటే దాన్ని ఉపయోగించవచ్చు అంటున్నారు. ఆ బుక్ని ఉపయోగించాలి, అనేకులకు తెలియబడాలి. అన్నిటి యొక్క అంతం సమీపించి ఉంది, అన్నిటి అంతము సమీపించి ఉంది. మరి మనంతా కూడా సిద్ధపడాలి దేవుని యొక్క రాకడు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజేష్ గారు తిరుపతి నుంచి అడుగుతున్నారండి. మన పాపముల నిమిత్తము క్రీస్తు మరణించడానికి ముందు ఉన్న ప్రజలు ఏ విధంగా రక్షణ పొందేవారు అని ప్రశ్న అడుగుతున్నారండి. యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? అవును కదా, అవునండి. యేసు ప్రభు వచ్చారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు రక్షణ పడతారు. ఓకే, ప్రభు కంటే ముందు ఉన్న వాళ్ళ సంగతి ఏంటండి? యేసు ప్రభు కన్నా ముందు అంటే యేసు ప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాల క్రితమే కదా ప్రభు వచ్చాడు. మరి 2000 సంవత్సరాల కంటే ముందు మానవ జాతి భూమి మీద ఉంది కదా, వాళ్ళ సంగతి ఏంటి? మరి యేసు రక్తం లేదు పాపాలు కడగడానికి, వారి శాపాలు ఎవరు తీసేస్తారు? వాళ్ళంతా ఏమైపోతారు? అంటే దేవుడు అంత గుడ్డివాడా? అంత తెలివి తక్కువగా దేవుడు రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడా? ఆలోచించట్లేదు జనం. బైబిల్ అనే దాంట్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఎక్కువ 39 పుస్తకాలన్నీ సృష్టి ఆరంభం, ఈ భూమి యొక్క ఆరంభం, సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రారంభం, ఈ సృష్టి యావత్తు ప్రకృతి మీరు చూస్తున్నారే, సమస్తం యొక్క బిగినింగ్ ఎలా జరిగిందో. జెనిసిస్ అంటేనే బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్. మనం చూస్తున్న నేచర్, వాట్ ఎవర్ యు సీ ద నేచర్, మనం చూస్తున్న ప్రకృతి, ఈ ప్రపంచం అంతా కూడా ఎలా ప్రారంభించబడింది, మానవ జాతి ఎలా ప్రారంభించబడింది, జంతు జాతి, ఆకాశ పక్షులు, అన్నిటి యొక్క ప్రారంభం బిగినింగ్ అంటాం. దట్స్ వై జెనిసిస్ అనగా ది బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్. అక్కడ నుండి మలాకి గ్రంథం వరకు 39 బుక్స్. అంటే జీసస్ ఈ భూమి మీదకి రాకముందు
ఆయన ప్రవక్తలను పంపించి మానవులను దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, రకరకాలుగా దారి తప్పారు. ప్రజలు తమకు తాము పాపం చేసుకొని ఎవడికి ఇష్టం వచ్చిన మార్గంలో వాడు అలా తొలగిపోయాడట. అందరూ పాపం చేసి ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద తుఫాను వచ్చింది. రెండోసారి వస్తే మళ్ళీ చంపుతుందేమని తుఫాను మొక్కాడు ఒక ఆయన. వాళ్ళ ఇంట్లో అంతా తుఫాను మొక్కడం ప్రారంభించారు. పెద్ద సునామీ వచ్చింది, ఉప్పెన. చాలా గ్రామాలు కొట్టుకుపోయి, అమ్మో ఈసారి మళ్ళా వస్తుందేమో, ఆ సముద్రాన్ని మొక్కేస్తే పోదు అన్నాడు పెద్ద ఆయన. సరే, సముద్రాన్ని దేవుడిగా చేసి వాళ్ళు మొక్కడం ప్రారంభించారు. బండలు జారిపడ్డాయి కొండ మీద నుండి. కింద గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది గాయపడ్డారు. మళ్ళా ఒకసారి ఏమన్నా ఆ భూమి అలా కుదుపులకు గురైనప్పుడు మరి పైనుండి బండరాళ్ళు వచ్చి గ్రామమే పడితే చనిపోతాం కాబట్టి దాన్ని మొక్కేస్తే పోతుంది కదా. విషసర్పం చాలా వేగంగా వచ్చి కాటు వేస్తుంది. కాటు వేసిన 10 క్షణాల్లోనే 15-20 నిమిషాల్లో చనిపోతున్నాడు మనిషి. పూజిస్తే పోతుంది కదా, మన మీద రాకుండా పోతుందేమోనని మనిషిలో వచ్చిన రకరకాల భయాలు ప్రకృతిని తను మొక్కడం కూడా ప్రారంభించాడు. అయితే దీనికి రకరకాల వివరణలు ఉన్నాయి. ఒక్కొక్క రిలీజియన్లో, ఒక్కొక్క మతంలో ఒక విధమైన సిద్ధాంతాలు పెట్టారు. కానీ మనిషి భయపడ్డాడు. భయపడిన ప్రతిదానికి మొక్కడం ప్రారంభించాడు. తనకన్నా శక్తివంతమైనది ఏదైనా ఉంటే దాన్ని మొక్కితే అది నాకు హాని చేయకుండా ఉంటుంది కదా అనుకున్నాడు. దేవుడు అలా కోరట్ల. భయపడి దేవుడిని ఆరాధించడం కాదు, భక్తి కలిగిన భయం. అంటే నాన్న మీద మనకు గౌరవం ఉంటుంది. పోలీస్ ఆఫీసరు, నాన్న ఇద్దరు వచ్చారనుకోండి, ఇద్దరి మీద గౌరవం ఉంటుంది. కానీ నాన్న మీద పవిత్రమైన నాన్న అనే ప్రేమతో భయము, పోలీసు అతని మీద ప్రేమతో కాదు. లాఠీ పట్టుకుంటాడేమో, ఏమో అడుగుతాడేమో, నిన్న హెల్మెట్ పెట్టుకోలేదని అంటాడేమో అని భయం. ఓకే, ఇద్దరు పక్షంగా భయాలు వేరున్నాయి. నాన్న మీద ఉన్న భయమే భక్తి ఏమో ప్రేమతో కూడినటువంటిది, అధికారంతో కూడినటువంటిది, ఓకే, సమర్పణతో కూడినటువంటిది. అధికారుల మీద ఉన్న భయము వాళ్ళు రూల్ పెట్టి అడుగుతారేమో, అధికారులు ఉన్నారు కదా నా భయం. ఇక్కడ దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే ఒక అధికారిగా నన్ను చంపేస్తాడేమో అని భయపడుతుంది, వాక్యానుసారం కాదు. అందుకే దేవుణ్ణి నువ్వు తండ్రిగా చేసుకోవాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా, యేసు ప్రభుని అంగీకరించిన వారందరికీ పరలోక తండ్రి మనకు దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రపంచంలో అన్ని రిలీజన్స్ లో కూడా దేవుణ్ణి దేవుడు అని పిలుస్తారు, గాడ్ అని పిలుస్తారు. ఒక్క క్రీస్తుని నమ్ముకున్న వారు మాత్రమే దేవుణ్ణి మనం తండ్రి, ఫాదర్ అని పిలిచే కృప మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వల్ల మనం ఆ కృప పొందాం. దేవునికి స్తోత్రం. సో మీ ఆ ప్రశ్న మరొకసారి క్లియర్ చేసుకుందాం. నరకంలోని ఆత్మలు బయటకు ఎలా వచ్చాయి? ఈ మెసేజ్ ఎక్కడుందంటే మీరు చూడండి, పీజే స్టీవెన్ పాల్ అని యూట్యూబ్ ఛానల్లో 3214 అని టైప్ చేయండి. అంటే యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయిన వాళ్ళందరి ఆత్మలకి యేసు ప్రభు వారు సువార్త చేశారు. అంటే యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన 2000 సంవత్సరాల కంటే ముందు నుండే మానవ జాతి ఉంది కదా, మరి అప్పటి నుండి మానవులందరికీ సువార్త ఎవరు చేశారంటే యేసు ప్రభు వారే చేశారు. వాళ్ళు లేరు కదండి, చనిపోయి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ ఆత్మలు ఉన్నాయి కదయ్యా, వాళ్ళ ఆత్మలు ఉన్నాయి. వాళ్ళ ఆత్మల దగ్గరికి ప్రభు ఆత్మస్వరూపిగా వెళ్ళాడు. ఆత్మస్వరూపిగా వెళ్ళి, అంటే వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? మనం పోయాక మనకు అర్థమవుతులే ఎక్కడెక్కడ ఉంటాయి ఆత్మలని. పైన ఉంటాయి, లేకపోతే కింద ఉంటాయి. కింద లోకం పాతాళం, పైలోకం పరలోకం, మనకు తెలుసు కదా. మధ్యలోకం భూలోకం. ఈ భూలోకం వదిలేస్తే పైలోకం పోవాలని అందరికీ కోరిక ఉన్నా పోలేరు. ఎందుకంటే పైలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు కావాలి. పైలోకానికి వెళ్ళడానికి దానికి కావాల్సిన మారు మనసు కావాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, ఆ పైన వాడితో పరిచయం ఏర్పడాలి. పైన వాడి పట్ల భయభక్తి కలిగి జీవిస్తే అప్పుడు ఆయన పైన రాణిస్తాడు. ఆ పోయిన తర్వాత చూసుకోవచ్చులేండి. అంటే ఈ రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరింటికి పడితే వారింటికి వెళ్ళిపోతావా? దాహం వేసింది, ఆకలేస్తుంది కాబట్టి దారిలో పోతున్నారు, ఏదో ఇల్లు కనిపించింది, డబ్బాని గట్టి డోర్ కొట్టి లోపలికి వస్తున్నాం అనుకోవాలి, ఏమంటారు? ఎవరు నువ్వు అంటారు. ఎవరు నువ్వా? నేను కనబట్లా మనిషినని, అటు తప్పు నాకు ఆకలేస్తుంది అన్నా అనుకోండి, లోపల నుండి అన్నం తెస్తాడా, రోకల బండి తీసుకొస్తాడా? రోకల బండి తీసుకొచ్చి 4 బాది స్తంభానికి కట్టేసి పోలీసుని పిలుస్తాడు. అరే అదేంటి, నీ ఫ్రెండ్కు పరిచయం ఆ ఇల్లు, కానీ నీ ఫ్రెండ్ అదే టైంలో నీ తర్వాత నీ ఫ్రెండ్ వచ్చాడు. రాగానే వాళ్ళు హాయ్ బ్రదర్ అని చెప్పన్నారు. మిమ్మల్ని ఆగో ఎవరు నువ్వు అన్నట్టుగా అతను అంటలేదు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. రా లోపల రా అన్నారు. ఏంటి ఆడిని స్తంభానికి కట్టేసి, వాడి సంగతి తర్వాత చెప్తున్నావు, లోపల రా
ఆకలేస్తుందా భోంచేయి అని చెప్పి ఏదో ఇచ్చారు. అప్పుడు నీకు ఒళ్ళు మండిపోద్ది. అరే వీడు నా ఫ్రెండ్, వాడినేం ప్రేమతో తీసుకున్నారు, ఇంట్లోకే తీసుకెళ్లారు, హాయ్ చెప్తూ తీసుకెళ్ళి నాకేంటి స్తంభానికి కట్టేశారు అంటే వారికి పరిచయం ఉంది, నీ వీళ్ళతో పరిచయం లేదు. పరిచయం లేని ఇంటికి ఎలా వెళ్ళలేవు కదా. అలాగే పరిచయం లేకుండా దేవుని దగ్గరికి ఎలా వెళ్తారండి? దేవునితో పరిచయం ఉండదు, దేవునితో నడవరు, దేవుని మార్గంలోకి రారు, ఆయన వాక్యం వినరు. పోయిన తర్వాత వెళ్ళిపోతాం. అక్కడ ఎవరుంటాడు? చనిపోయినప్పుడు ఎవరుంటారట? యముడు ఉంటాడా? యముడు లేదు, మొగుడు లేడు. దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థించిన తర్వాత ఆత్మ పోతే, అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ప్రకారంగా మనుషుడు వెళ్ళి ఎవరి ముందు నిలబడి నన్ను ఎందుకు చంపేశావు, నన్ను అప్పుడెందుకు తీసుకొచ్చావు, ఇలాంటి డైలాగ్స్ ఏమి ఉండవు. సినిమా కాదు జీవితం అంటే, సీరియల్ కాదు. చనిపోయిన తర్వాత ఆత్మలు ఏంటి హీరోయిజం చూపిస్తారంట, వెళ్ళిపోయి యముడిని కూడా అడుగుతారంట, అంత త్వరగా చంపాల్సిన అవసరం ఉందా అని. అప్పుడు యముడు అంటాడంట, తొందరపడకు నాయన అంటాడంట. అలా అంటదా అంటే అలా ఉందా? లేదు పిల్లరా, అలాంటిది లేదు. ధనవంతుడు చనిపోతే దెయ్యాలు వచ్చి ఈడ్చుకుపోయారు ఆత్మను పాతాళానికి, ఏ కుయిక్ మనకుండా తీసుకుపోయాయి. మరి దరిద్రుడు చనిపోతే దేవదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకువెళ్ళాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కంటే ముందే వాళ్ళ ముందు ఉన్న మానవులందరికీ సువార్త చెప్పాడు. వాళ్ళ ఆత్మలన్నిటికీ చెప్పాడు. మరి వాళ్ళు రక్షించబడి ఉంటారా? మీకు ఎంత ఆశ, ముందు మీరు రక్షించబడండి. వాళ్ళు ఎవరైతే లోబడ్డారో వాళ్ళ ఆత్మలను దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు మహాజ్ఞానండి. మనుషులు చేసిన దేవుడికి తెలియదా ఈ తెలివితేటలు? మానవుడికి 100%లో 5% పనిచేస్తుంది బుర్ర. 5% పనిచేస్తేనే చంద్రమండలంలోకి వెళ్తున్నాడు, అంగారకుల్లోకి వెళ్తున్నాడు, మార్స్లోకి వెళ్తున్నాడు, ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు, రాత్రింబగులు సెల్ ఫోన్ ముందు కూర్చుంటున్నాడు, తెగ కంప్యూటర్లు కార్యక్రమాలు చేస్తున్నాడు, సాఫ్ట్వేర్లు కనిపెడుతున్నాడు, వాషింగ్ మిషను, ఆ మిషను, ఈ మిషను, ఒంటి కడిగే మిషను, రేపో బాపో అన్నం పెట్టే మిషన్ రాబోతుందట హోటల్లో. వెళ్ళి కూర్చుంటే చాలు అంటే అదే పెడుతుంటది. ఏది కలపాలంటే ఇక్కడ టైప్ చేయాలి, నాకు ఇడ్లీలో చట్నీలో ముంచు, సాంబార్లో ముంచి కారపొడి కొట్టి కొంచెం నెయ్యి వేసి ఇమ్మంటే అన్నిట్లో ముంచి తీసుకొచ్చి నోట్లో పెడుతుంది. వీడు తిన్న వరకే తిండి పెట్టే మిషను. తర్వాత కొన్నాళ్ళు పోయాక పెళ్లిళ్ళు కూడా ఆపేస్తారట. ఇప్పుడు 2050 దాకా ఉంటే మానవ జాతి ఇక పెళ్లిళ్ళు చేసుకోవడం, విడాకులు, ఈ గోడలంతా ఎందుకని చెప్పి ఆడపిల్లలను తయారు చేస్తున్నాయి మిషన్లు, మగపిల్లలను తయారు చేస్తున్నాయి. వయసు వచ్చిన వెళ్ళడం కొనుక్కోవడమే, కొనుక్కుని ఆఫీస్ నుండి ఆ బొమ్మను తీసుకుని వెళ్తాడు. ఈ బొమ్మ ఈ లేడీ చేయాల్సిన అన్ని పనులు చేస్తుందట. అలాగే ఆ పురుష బొమ్మ పురుషుడు చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. ఎంత మోసకరమైన లోకం ఇది! అంత కృత్రిమం సృష్టించుకుంటున్నారు. ఇప్పటికే అన్నీ వచ్చేసాయి, రోబోట్స్ అని అవన్నీ ఇవన్నీ. ఇక రాబోయే లోకం అంతా ముందు ముసళ్ళ పండుగని భూకంపం ఎన్నో వేల కుటుంబాలను చెల్లాచెదరు చేసింది. అప్పటి వరకు ధనవంతులు, రాత్రి పడుకునే దాకా ధనవంతులు, తెల్లారి కళ్ళు తెరిచేసరికి కొందరు దరిద్రులయ్యారు, చిల్లిగవ్వలేదు చేతులు, కొందరు తండ్రి లేని బిడ్డలయ్యారు, కొందరు భార్య లేని భర్తలు, కొందరు భర్తను కోల్పోయిన భార్యలు విడోలు అయిపోయారు. మొన్నే పెళ్ళి అయి ఉండొచ్చు, కానీ అప్పుడే విడో అయిపోయింది, అప్పుడే తనను కోల్పోయాడు, గాయాలు పాలయ్యారు. లోకం మన చేతుల్లో లేదు. మనం భయభక్తి కలిగి దేవుని మార్గంలో జీవిస్తే క్షేమంగా కాపాడబడతాం. అందుకే శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థించమన్నాడు. చెప్పండి అందరూ, శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం ఏం చేయమన్నాడు? మీలో ఎంతమంది శోధనలో పడకుండా ఉండాలనుకుంటున్నారు? మెలకువ కలిగి ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలో ఈ భూకంపాలు జరగకుండా, అగ్నిపర్వతాలు, సునామీలు వీటి బారిన పడకుండా, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా తప్పించు ప్రభాని ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు? చేయి చూపించండి. చేయని వారు కూడా చేయండి పిల్లరా. ఒకవేళ ఈరోజు చేయలేకపోతే, ఈరోజు ఉదయం ఏం చేసామో 4 గంటల నుండి మార్నింగ్ ఉదయకాల ప్రార్థనలో ఒకసారి వినండి, ఒక హాఫ్ అన్ అవర్. ఎన్నో పాయింట్స్ పెట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. అందరూ ప్రార్థించండి, జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి స్వర్ణలత గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, మా కుటుంబంలో ఎవరూ రక్షణ పొందలేదు, వారిని నేను ఏ విధంగా రక్షణలోకి నడిపించుకోవాలి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు.
దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మీరు మీ కుటుంబాన్ని కూడా రక్షణ నడిపించుకోవాలి మీకు ఆశగా ఉంది. మంచిదే. అయితే అనుదినం ప్రార్థించండి. ఇది దేవుని యొక్క ఆత్మకార్యం కాబట్టి ప్రార్థిస్తూ ఉండండి. మీలో ఉన్న దేవుని ప్రేమను, మీరు చూపేటువంటి ఆ దీర్ఘశాంతము, ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మరి సాత్వికము, మంచితనము, క్షమించేతనము, ఇవన్నీ కూడా ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు గమనిస్తారు. నిజంగా మీలో క్రీస్తు ప్రేమ ఉందని గుర్తిస్తారు. మిమ్మల్ని అడిగే రోజు రాబోతుంది మా కోసం ప్రార్థన చేయమని. సో యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కానీ మీ భర్త మారలేదు, ఇంటి వాళ్ళు ఎవరు మారలేదు. వాళ్ళంతా ఎలా వస్తారు రక్షణలోకి? అందరూ గుర్తుపెట్టుకోండి. 1 పేతురు 3:1-4 ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 verse 1-5. అక్కడ ఏమనుందంటే మొదటి నుండి చదువుదాం. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి, స్వపురుషులు చెప్పినట్టుగా లోబడి, అందువలన అంటే లోబడి విధేయత కలిగి వారిని ప్రార్థనలు నడిపి మీరు ప్రే చేస్తున్నారు కాబట్టి, అందువలన వారిలో ఎవరైనా నువ్వు వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాక్యం తెలియకుండా వాక్యానికి లోబడకుండా ఉన్న భర్తలైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి మీకున్న ఆసక్తి, భక్తి, విశ్వాసము, ఆ సహనము, ప్రార్థన చూస్తున్నప్పుడు మిగిలిన స్త్రీలతో పోలుస్తారు. అరే మా భార్య ఎంతో భక్తి కలిగింది, మిగిలిన స్త్రీలలాగా గయాల్లాగా లేరు, వాళ్ళకి లోకం పిచ్చి, సినిమా పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి, ఆ పిచ్చి లేవు మా ఇంట్లో లేవే, ఎంతో చక్కగా ఇంటి పనులను చూసుకున్న ప్రార్థనలో ఉంటున్నారు, భక్తిలో ఉంటున్నారు అని ఆ పవిత్ర ప్రవర్తన చూస్తాడంట భర్త. ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫస్ట్లో కాదంటారు, తర్వాత తెలుసు. వాళ్ళందరూ కూడా వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టబడతారు. సో మీ నడవడిక, మీ ప్రార్థన, మీ భక్తి, మీ విశ్వాసము వారందరినీ రక్షణలో తీసుకురాబోతుంది. విశ్వాసంతో ఉండండి. మీరు వెలుగుతీతలను వెలిగించే దీపంలా దేవుడు వాడుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తదుపరి ప్రశ్న లోకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచ్చిన వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారండి. మార్త అని పేరు పెట్టుకుంటే ఆ మార్తలాగా అయిపోతారని అనుకోనక్కర్లా. మరియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళంతా భక్తులు అయిపోతారని అనుకోనక్కర్లా. మరియలని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది భక్తిహీనులుగా కూడా ఉన్నారు. మార్త అని పేరు పెట్టుకుని మంచి భక్తిపరురాలుగా కూడా ఉన్నారు. కాబట్టి మన పేరు బట్టి కాదు, మన ఆత్మీయ జీవితం, మన హృదయము, మనం ఎలా దేవుణ్ణి వెంబడిస్తున్నా చాలా ప్రాముఖ్యమైందమ్మా. అయితే ఇక్కడ మార్త యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటికి ఆహ్వానించి ఉండగా ప్రభు చెప్పే బోధను పక్కన పెట్టి, నలుగురు ఏమనుకుంటారు నా ఇంటికి వచ్చి, వాళ్ళంతా రాబోతున్నారు, ప్రభు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలని చెప్పి అన్ని సిద్ధపరుస్తుంది. అంటే తన మనసంతా మనుషులు ఏమనుకుంటారు, మనుషులు సంతోషపరచాలి, వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి కదా అనేది ఉంది. మరి ఏమో ప్రభువే నా ఇంటికి వస్తే మిగిలిన పనులు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు, బంధుమిత్రులు ఎప్పటికైనా వడ్డించుకోవచ్చు, ఎప్పుడైనా ఆహారం పెట్టచ్చు. ముందు దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని వాక్యం వినాలి మనం అని ప్రభు పాదాల దగ్గరికి కూర్చొని అన్ని వాక్యాలు వింటూ తన సందేహాలు సరిదిద్దుకుంటుంది, ఉత్తమమైన దాన్ని పొందుకుంటుంది. సో అది కూడా ముఖ్యమే. కానీ ప్రార్థన అయిన తర్వాత చేయండి, వాక్యం విన్న తర్వాత చేయండి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, వాక్యం ప్రాముఖ్యత ఇవ్వకుండా మిగిలిన పనిలో తాను ప్రాముఖ్యతనిచ్చి తర్వాత విసిగిపోతూ తన చెల్లిని కూడా రమ్మని చెప్పి పిలవమంటుంది. ప్రభువా, నా చెల్లిని గద్దించు, మరియను, ఆమె వచ్చి నాకు సాయం చేయాలని. నువ్వు రాలేదు, నువ్వు ప్రార్థనలో లేవు, మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నామని కూడా లేచి రమ్మంటున్నావు. మనుషులు ఎప్పుడు మీతో ఉంటారు, బిడ్డలు ఎప్పుడు మీతో ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళకి చేయొచ్చు. కానీ ప్రభు మనకు దొరికినప్పుడు ఆ సమయాన్ని పోగొట్టుకోవద్దు. సో పని చేయడం ముఖ్యమైన, ముఖ్యమే, పని చేయమని చెప్పిన దేవుడే కదా. అయితే ముందు ప్రార్థన. మరి ఆ ప్రార్థన పని చేసినారంటే మరియ తర్వాత చేసుకుంటుంది పని. ఇప్పుడు మార్త చెప్పింది, మరియ వచ్చి నాకు సాయం చేయమంటే తనకు కూడా సాయం చేయడం వచ్చుగా. మరీకి అసలు పని రాకపోతే అసలు పిలవమని ఆ రికమెండేషన్ చేసేది కాదు. రికమెండేషన్ చేసింది, మా చెల్లిని రమ్మనండి, నాకు సహాయపడమని అంటే చెల్లికి వర్క్ వచ్చు. అయితే ఆమె ఏంటంటే ముందు దేవుని వాక్యం వినాలి, ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉంది.
సో ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఓన్లీ వర్క్. పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోండి, బయటికి వెళ్ళే ముందు బైబిల్ చదవండి. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఈ ఇల్లు దీవించబడను గాక. ఈ కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. ఈ గృహానికి, ఈ గృహస్థులకు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో సమాధానం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి గాని సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, అనుదినం ప్రార్థనలో మానక పాల్గొంటున్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మీకును మాకును ఈ దినం నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడు నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నవ్వుతూ అందరిని పలకరించండి. చిరునవ్వు